మహా అవతార మహావిష్ణువు కాలం పుట్టకముందే సృష్టి నిశ్శబ్దంగా ఉన్న ఆ క్షణంలో అంతులేని క్షీరసాగరంపై ఆదిశేషుడిపై శయనించాడు ఒక శక్తి. ఆ శక్తి మహావిష్ణువు. ఆయన శ్వాసే కాలం, ఆయన నిశ్శబ్దమే సృష్టి, ఆయన మౌనంలోనే ధర్మం నిద్రపోతుంది. కాని లోకాలలో అధర్మం పెరిగింది, అన్యాయం భూమిని కప్పేసింది, నిరపరాధుల కన్నీళ్లు ఆకాశాన్ని తాకాయి. దేవతల ప్రార్థనలు కాంతిగా మారి నారాయణని చేరాయి. అప్పుడు మహావిష్ణువు కళ్ళు తెరిచాడు. ఆ క్షణమే త్రిలోకాలూ కంపించాయి. ఆకాశం వెలుగులతో నిండిపోయింది. ధర్మం క్షీణించింది, అధర్మం అహంకారంతో ఎదిగింది. ఇక ఆలస్యం లేదు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. మహావిష్ణువు మహా అవతారంగా అవతరించాడు. నీలవర్ణం, 4 చేతులు, శంఖం, చక్రం, గద, పద్మం. ఆయన రూపమే విశ్వానికి ఆశ. భూమిపై ఆయన అడుగు పడరానే అంధకారం వణికింది, అధర్మానికి భయం మొదలైంది. అహంకారంతో గర్జించిన రాక్షస శక్తులు ఒక్క చక్ర ప్రహారంతో భస్మమయ్యాయి. అది యుద్ధం కాదు, అది ధర్మ విజయం. మళ్లీ భూమి పచ్చబడింది, ఆకాశం నీలమయింది, మనుషుల హృదయాల్లో ఆశ వెలిగింది. అప్పుడు మహావిష్ణువు పలికాడు, ధర్మం ఉన్నంతవరకు నేనుంటాను, భక్తి ఉన్నంతవరకు నేను మీతోనే ఉంటాను. అవసరం వచ్చిన ప్రతిసారీ అవతారం వస్తుంది, అధర్మాన్ని అంతం చేస్తుంది. మహావిష్ణువు మళ్లీ క్షీరసాగరంలో లీనమయ్యాడు. కాని ఆయన శక్తి ప్రతి